నీ హోండా యాక్టివా 125 బైక్ వచ్చి 4 మంత్స్ బ్యాక్ కొన్నాను. ఇంతకుముందు యాక్టివా బైకులతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్. అంటే దీంట్లో స్మార్ట్ కీ వచ్చింది, తర్వాత డిజిటల్ బోర్డ్ వచ్చింది, డిజిటల్ మీటర్ వచ్చింది. ఇంతకుముందు అయితే అనలాగ్ ఉండేది. ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డు వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. అంటే మీకు చూపిస్తాను నెక్స్ట్. చూడండి, ఈ డిజిటల్ బోర్డులో మనం వచ్చేసి ఎంత మైలేజ్ వస్తుంది, ఇంకా ఫ్యూయల్ ఎంత ఉంది, తర్వాత నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు, తర్వాత బ్యాటరీ ఫంక్షనాలిటీ ఎంత బాగుందా లేదా అని చూసుకోవచ్చు. ఇందులో థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు చూడవచ్చు అన్నీ. నేను అంటే మొత్తం చూపిస్తున్నాను. సర్వీసు, జనరల్, మెయింటెనెన్స్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఆయిల్ చేంజ్, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా బైక్ మైలేజ్ విషయానికి వస్తే నేను సిటీలో హెవీ ట్రాఫిక్లో నడుపుతున్నాను కాబట్టి 30 వస్తుంది. బట్ హైవే మీద అయితే 40 నుంచి 45 దాకా రావచ్చు. మైలేజ్ అయితే అంత గొప్ప మైలేజ్ ఏం కాదు, ఓకే. బట్ బండి పికప్ అంతా అయితే బాగానే ఉంది. బట్ సస్పెన్షన్ కూడా అంత నాకేం నచ్చలేదు. ఓకే. నాకు వచ్చేసి ఇది ఆన్ రోడ్ ప్రైస్ 1,25,000 అయింది. తర్వాత ఈ ఫిట్టింగ్స్ ఇవన్నీ కలిపి నాకు మళ్ళీ ఒక 10,000 అయింది. టెఫ్లాన్ కోటింగ్ అని అవి ఇవి ఇచ్చాను నేను. బైక్ అయితే ఓకే, మరీ అంత గొప్పగా ఏం లేదు. బట్ పికప్ అయితే చాలా బాగుంది.